నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కేవలం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలోనే కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్నారని దళిత జేఏసీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు టీజీ భరత్ పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ నగరంలోని ధర్నా చౌక్ వద్ద దళిత జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని టీడీపీ కర్నూలు దళిత జేఏసీ నాయకులు మండిపడ్డారు. ధర్నా చౌక్ వద్ద దళిత జేఏసీ ఆధ్వర్యంలో నేతలందరూ శుక్రవారం నిరసన చేపట్టారు. ధర్నా చౌక్ వద్ద దళిత జేఏసీ ఆధ్వర్యంలో నేతలందరూ శుక్రవారం నిరసన చేపట్టారు. కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామంలోని 231/1 సి సర్వే నెంబర్లో 33 సెంట్ల స్థలం తమ నాయకుడు టీజీ భరత్కు చెందిందని తెలిపారు. అయితే ఈ స్థలాన్ని టీజీ భరత్ అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీజీ భరత్కు ఇతరుల ఆస్తులు అక్రమంగా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీజీ భరత్ ఈ స్థలాన్ని 30 సంవత్సరాల క్రితం కొన్నారని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పూర్తయి కూడా 30 ఏళ్లయిందన్నారు. కర్నూలులో టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో అందరికీ తెలుసని, వాళ్లు అక్రమాస్తులు అన్యాయాలు చేయరని ఆయన తెలియజేశారు. 30 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయిన ఈ స్థలంపై ఇప్పుడు పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం తగదన్నారు. ఈ స్థలం మీదే అయితే కోర్టుకు వెళ్లాలని, కోర్టు ఖర్చులు కూడా టీజీ భరత్ చెల్లిస్తారని అన్నారు. అప్పుడు కోర్టులోనే నిజానిజాలు తేలుతాయన్నారు. డబ్బుల కోసమే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో టీజీ కుటుంబంపై ఆరోపణలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. టీజీ భరత్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. టీజీ భరత్కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని నాయకులే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు నియోజకవర్గం నుంచి టీజీ భరత్ భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన ఆధారాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని హితవు పలికారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీజీ భరత్పై బురద చల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితుల శ్రేయోభిలాషి టీజీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇన్ఛార్జి అర్షద్, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, దళిత నాయకులు దేవా, గున్నామార్క్, పోతురాజ్ రవికుమార్, పాల్రాజ్, రాజ్ కుమార్, జూటూరు రవి, సురేంద్ర, పవన్ సాయి, చినమ్మి, ఈశ్వర్, అనిత, పెంచలయ్య, యేసు, శివ, కన్నా, శ్యామ్, శారద, భాస్కర్, శ్రీను, భాస్కర్, శాంతమ్మ, చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. నేను కర్నూలు దళిత జేఏసీ వైస్ చైర్మన్. నా పేరు లబ్బి దేవానందం దేవా. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మా నాయకుడు టీజీ భరత్పై బురద జల్లే ప్రయత్నంలో భాగంగా నిన్న కర్నూలులో వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజే, అంటే ఈరోజు మళ్ళా కొత్త అస్త్రాన్ని ప్రయోగించినారు మా భరత్ గారిపై. 30 సంవత్సరాల కిందట మా టీజీ భరత్ గారిపై రిజిస్టర్ అయినటువంటి ల్యాండ్ను ఇప్పుడు వాళ్ళు ఎటువంటి కాగితాలు లేకుండా, ఎటువంటి కోర్టును ఆశ్రయించకుండా వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బ్లాక్మెయిల్ వ్యవహారంలో పట్టుమంటే ఇద్దరు క్యాండిడేట్లకు ఏదో మద్యం సేవింపజేసి వారిని ఉదయం నుంచి కూర్చోబెట్టడం జరిగింది. ఈ రకంగా భరత్ గారిపై బురద జల్లే కార్యక్రమాలు తక్షణమే మానుకోవాలి. ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని జరిగినా, ఎంతమంది బ్లాక్మెయిల్ చేసిన డబ్బు కోసము మేమే ఒకటే చెప్పేది, మీదేదో ఏమైనా కాగితాలు ఉంటా మీరు కోర్టును ఆశ్రయించండి. కోర్టులో మీకు న్యాయం జరిగితే ఆ సైట్ని వదిలేస్తామని కూడా చెప్తున్నాము. అయినా వాళ్ళు వినట్లేదు. అంటే దీని వెనక ఎవరో ప్రత్యర్థుల యొక్క హస్తం ఉండి వారు చేపిస్తున్న పనులే తప్ప టీజీ భరత్ గారిని ఎదుర్కోవడానికి ఇటువంటి పనికిమాల అస్త్రాలనే వాడుకుంటారే కానీ వాళ్ళు ధైర్యంగా టీజీ భరత్ గారిని ఎన్నికల్లో ఎదుర్కోవడానికి ముందుకు రారు. ఇటువంటి ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా టీజీ భరత్ గారి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి మా దళిత జేఏసీ వైస్ చైర్మన్గా నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. 1994 సంవత్సరంలో, అంటే 30 సంవత్సరాల క్రితం ఒక భూమిని కొంటే ఆ భూమిలో మావి 30 సెంట్లు ఉన్నాయని 30 సంవత్సరాల తర్వాత మన సోదరులు రావడం సిగ్గుచేటు. ఈ 30 సంవత్సరాలు ఏం చేస్తున్నారన్నా? ఉట్టి గుర్రానికి పళ్ళు దొంపుతున్నారా? ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. 30 సంవత్సరాల కింద ఒక సైట్ అమ్ముతా ఉంటే ఆ సైట్ మాదని అప్పుడు ఎందుకు అడగలేదు? ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే కేవలం ఎన్నికల ముందర ఎన్నికల స్టంట్లో, ఎన్నికల డ్రామాలో బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టడం అంటే మీరు అవతల వర్గానికి అమ్ముడు పోయినారా?
అవతల వాళ్ళతో ఎప్పుడు ప్యాకేజీలు మాట్లాడుకున్నారా? మాకు అర్థం అవడం లేదు. ఆరోపణలు టీజీ కుటుంబం పైన విని 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 కర్నూలు ప్రజలు ప్రతి ఒక్కరికి ఇసుగు వస్తుంది. అప్పుడు టీజీ వెంకటేశ్వర కూడా ఎన్నికల్లో పోటీ చేస్తా ఉంటే అప్పుడు కూడా రకరకాలుగా బురద చల్లేవాళ్ళు, రకరకాలుగా ఆరోపణలు చేసేవాళ్ళు. అవన్నీ తర్వాత డమ్మి కేసులు, డమ్మి ఆరోపణలు అని ఈ కర్నూలు ప్రజలకు అర్థమైనాయి. మళ్ళా ఇప్పుడు కొత్తగా అవతల మా ప్రత్యర్థి ఎవరో మాకు ప్రకటించిన తర్వాత మీరు ఏ ప్యాకేజీ మాట్లాడుకున్నారో, ఏమి లొంగిపోయినారో, ఏమి తాకట్టు పెట్టారో తెలియదు. కానీ మా నాయకుడి పైన ఈ కర్నూలు నగరంలో ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీ అయిన బహుజనులందరికీ అండగా నిలబడే ఏకైక కుటుంబం టీజీ కుటుంబం. అలాంటి కుటుంబం పైన మీరు ఆరోపణలు చేయడం అనేది సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా టీజీ భరత్ గారిని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఆలోచించినాడు. అనేక రకాలుగా ఆలోచించి ఎంతోమంది అభ్యర్థుల్ని ప్రకటించడం, మార్చడం జరిగింది. ఎందుకంటే టీజీ భరత్ గారి మీద ఏ వ్యక్తి కూడా నిలబడినా గెలవడన్న ఉద్దేశంతో మళ్ళీ అభ్యర్థుల్ని మార్చి 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 చివరికి ఏం తీసుకొచ్చినాడంటే ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 30 సెంట్లంట. ఇది ఎంత దారుణం అంటే జగన్ మార్క్ రాజకీయాల్ని మళ్ళీ స్టార్ట్ చేసినాడు. ఎన్నికలు స్టార్ట్ అయినాయి కాబట్టి జగన్కు ఉండేటువంటి ఒక వెన్నతో పెట్టిన విద్య ఇది. అంటే జనాల్లో అతను ఏమీ కూడా చేయలేదు కాబట్టి, ఎన్నికల ముందు చెప్పుకోవడానికి ఏమీ లేవు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో నీతి నిజాయితీగా అన్ని వర్గాల వారికి సేవలు చేసినటువంటి ఇటువంటి కుటుంబం మీద బురదల్లే కార్యక్రమం స్టార్ట్ చేసినాడు. ఈ నగర ప్రజలు ఎవరు కూడా నమ్మరు. దళితులందరూ కూడా మా యొక్క అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్ గారు ఇమ్మడి ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గెలిపిస్తారు. మీరు ఇట్లాంటి కుట్రలు మానుకుంటే మంచిదని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ అమాయకులైనటువంటి దళిత సోదరులను పాపం బలి చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటివి మానుకోండి. మీకు నిజంగా కూడా అన్యాయం చేయడం అనేది భరత్ అనే టీజీ వాళ్ళ కుటుంబానికి తెలియనిటువంటి పని. అన్యాయం జరిగితే న్యాయం చేసేటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు, మీకు కావాల్సినటువంటి దళిత సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ద్వారా సంప్రదించి ఏమైనా తీసుకోండి. లేదు వినలేదు అంటే న్యాయస్థానాలకు పోండి. కానీ బురద జల్లే కార్యక్రమాలు మీరు ప్రారంభించినారు, మీకు ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. వీళ్ళు రాజకీయము దురగతాన్ని మసిపూసి మారేడికాయ చేయాలనేసి వీళ్ళు చేసింది ఏమిటంటే మా తమ్ముళ్ళు, మా దళిత సోదరుల నుండి వాళ్ళను ముందు పెట్టి ఎప్పుడో 30 సంవత్సరాల కిందట 30 సెంట్లు దోచుకున్నారంట. దాన్ని ఇప్పుడు తిరిగి ఇవ్వాలా మాకు? కాబట్టి ఇది దళిత జాతికి అవమానం. ఈరోజు వచ్చేసి అంబేద్కర్ని అవమానించినట్టు, దళితుల్ని మోసం చేసినట్టు, దళితుల్ని దాష్టికంగా చేసినట్టు. ఆయన 30 సెంట్లు 30 సంవత్సరాల కిందట కొన్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది. అది ఆ 30 సెంట్లు తీసుకున్నందుకు ఈరోజు రాష్ట్రంలో దళిత డాక్టర్ సుధాకర్ చనిపోయినాడంట. ఆ 30 సెంట్లు తీసుకున్నందుకు అనంతబాబు వచ్చేసి ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసినారంట. మా ఎస్సీని, మా దళిత బిడ్డను వచ్చేసి అక్కడ విజయవాడలో కరకట్ట పక్కన రేప్ చేసినారంట. ఇటువంటి చిక్క మాటలు, హాస్యాస్పదమైన మాటలు. ఆయన 30 సెంట్లు తీసుకున్నందుకు ఇవి జరిగినాయి. ధర్నా చేస్తున్న వాళ్ళు కూడా మా వాళ్ళే, దళితులే. రే మీరు పోవాలా, ధర్నా చేయాలా, మీకు పొద్దున ముక్క రాత్రి సుక్క కూర్చోవాలా అనే మీకు మేము చూసుకుంటాం అనేసి మా దళిత సోదరుల వెనుక ఉన్న ఎవరో బయటికి రావాలా. ఎందుకోసం అంటే ఈరోజు అపర చాణక్యుడు, విద్యావంతుడు, కర్నూలు అల్లుడు, పక్కన ఊరు అనేసి ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ని తీసుకొచ్చినారు. ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ గురించి నేను 2 రోజులు విజయవాడలో ఉన్నా. ఈరోజు ఉదయమే వచ్చా, చూసా. సిగ్గుండాల ఆయన ఎమ్మెల్యే టికెట్ కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అక్కడ కృష్ణా డిస్టిక్లో దళితుల భూముల్ని, మైనార్టీల భూముల్ని ఈరోజు వచ్చేసి పందెరం చేసి
సజ్జలకు ఆడ విడుదల రజనికి దాదాపుగా వచ్చేసి 20-30 ఎకరాలు పందిరం చేసినాడు. ఆడ దాదాపు 300 ఎకరాల కుంభకోణం చేసినాడు. ఈయన మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉండి ఈయన చేసినటువంటి దురాగతాలన్నీ మొత్తం వచ్చేసి 2 డైరీలు తీసుకొచ్చిన విజయవాడ నుండి. రోజు ఒక పేజీ చెప్తా, రోజు ఒక పేజీ చెప్పాలంటే కూడా ఈ ఇంతియాజ్ గురించి దాదాపు సరిపోవు. మీ ఆవేదన ఉండొచ్చు, రండయ్య ఆవేదనను అయ్య ఓకే చేసుకుందాం, మాట్లాడుకుందాం, తీసుకుందాం అంటే మీరు ఎవరో చెప్పిన మాటలను మీరు విపరీత అర్థాలతో తీసుకొని ఈరోజు ఆలోచన లేకుండా ఆవేశంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మీరు అయ్యా అందరము దళితులమే, మీరు దళితులే, మేము దళితులమే. దయచేసి ఇప్పటికైనా మీ వెనక ఎవరన్నా ప్రోత్సహించి ప్రోద్బలంతో ఉంటే దయతో మీరు సామరస్యంగా దాన్ని పరిష్కారం చేసుకుందాం. అంతే కానీ నిజాయితీగా ఉంటే ఈ రోజు దళిత జేఏసీ వాళ్ళు చెప్పేట్లా దళిత జేఏసీ వాళ్ళని వచ్చి అడగండి, మేమే ఖచ్చితంగా కూర్చొని న్యాయం జరిగే వరకు పోరాడతాం. అంతేగాని అన్యాయంగా ఏది లేని నువ్వు అన్యాయంగా కేసు పెట్టి ఎలక్షన్ల వేళ ఖచ్చితంగా ఆయన పైన బురద జల్లాలనే దురుద్దేశమే మీకుంది. అంతే తప్ప మీరు నిజమైన దళితులు కాదు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజు లేనిపోని కేసులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ దళితులు అంటే విలువ లేకుండా పోతుంది, విలువ లేకుండా చేస్తున్నారు. మీరు ఒక దళితులు కేసు పెట్టారంటే దానికి ఎంతో ప్రాముఖ్యత ఉండాలా, అందరూ దళితులు ఐక్యమై రావాలా. అలాంటి నిజమైన న్యాయమైన దానికే కేసులు పెట్టాలా. మీలాంటి దళితులు చాలా మంది ఉండి ఇలాంటి దళితులకు మంచి నాయకులకు కూడా చెడ్డ పేరు తెచ్చి చాలా అన్యాయం చేస్తున్నారు మీరు. కాబట్టి ఖచ్చితంగా మేము దళిత జేఏసీ తరఫున మిమ్మల్ని ఖండిస్తున్నాము. దళితులకు కూడా మిగతా దళితులకు కూడా మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం బాగుండదు. ముఖ్యంగా టీజీ సార్ కానీ భరత్ సార్ కానీ కర్నూలు నగరంలో అయితేనేమి ఎక్కడైతేనేమి దళితులు బాగుపడుతున్నారంటే వాళ్ళ కొరకు ఎంతైనా చేశారు, ఏమైనా చేశారు. సొంత నిధులతో గవర్నమెంట్ ఫండ్సే కాకుండా కూడా సొంత ఫండ్స్తో కూడా సొంత నిధులతో కూడా చాలా అభివృద్ధి చేసిన చరిత్ర దళితవాడల్లో కానీ ఏమైనా సరే అన్నీ చేసిన ఘనత టీజీ వెంకటేష్ సార్ కానీ టీజీ భరత్ సార్ కానీ దక్కుతుంది. అలాంటి గొప్ప కుటుంబం మీద మచ్చ వేయడము తగదు. అంతేగాని ఇలా ఎన్నికల వేళ బురద జల్లే కార్యక్రమం మానుకోవాలని నేను తెలియజేస్తున్నా. సాటి దళితులుగా నేను తెలియజేస్తున్నాను. దళితుల శ్రేయోభిలాష్ అన్న టీజీ భరత్ అన్న దళితులకు ఎప్పుడు అండగా ఉంటాడు. మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. టీజీ భరత్ అన్నపై ఇలాంటి ఆరోపణ చేయడం వల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము. మీరు ప్రత్యేకించి మా నాయకుని పైన బురద చల్లాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడ టెంట్ వేసుకొని మా నాయకుని యొక్క ఇమేజ్ని దెబ్బతీయాలన్న ఉద్దేశం మాత్రమే, ఎన్నికలలో ఇమేజ్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో మాత్రమే మీరు ఈ విధంగా టెంట్ వేసుకొని కూర్చున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీకు మేము ఇచ్చే సలహా ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న పత్రాలను తీసుకొని మీరు కోర్టుకు పోయి న్యాయస్థానం ద్వారా న్యాయం చేసుకొని మీరు ఏదైనా ఉంటే అక్కడ డిస్ప్యూట్ని మీరు సెటిల్ చేసుకోవాలని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. దళితులను ఆదరించి కర్నూలు నగరంలో ప్రేమించి వారికి కావలసిన వసతుల్లో చర్చిలు అయితేనేమి, మరి ఎస్సీలలో ఉన్న హిందువులకైతేనేమి మందిరాలు, కళ్యాణ మండపాలు కట్టించిన చరిత్ర టీజీ వెంకటేశ్వర గారి కుటుంబం దగ్గర చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం. సర్వే నంబర్ 321-1C నుంచి దాదాపు 60-70 ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళు కూర్చున్నారు. మరి వారికి తెలియదా అని మనం అడుగుతున్నాం. 30 ఏళ్ల కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ రోజు వచ్చి ఈ రోడ్డు మీద ఇలా చేయడం చిల్లర రాజకీయాలు అంటారు దీన్ని. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి 35 మందితో నూతన కమిటీని ఎన్నుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హెచ్కే మనోహర్ రావు తెలిపారు. అయితే ఈ ఎన్నిక చట్టబద్ధం కాదని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమిటీ ఎన్నిక జరిగిందని బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. నిబంధనల ప్రకారం కర్నూలు బ్రాహ్మణ సంఘానికి ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని ఎంపిక చేయాలని వారు సూచించారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా కోర్టు ఆదేశాల మేరకు హెచ్కే మనోహర్ రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన
ఎన్నికల్లో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శిగా హెచ్కే రాజశేఖరరావు, ట్రెజరర్గా మాధవరావు, ఉపాధ్యక్షులుగా కురాడి మురళీ కల్కురా, మాదిరాజు వెంకటరామ మనోహర్, కె శ్రీధర్తో పాటు మొత్తం 35 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం వీరిచే ఎన్నికల అధికారి హెచ్కే మనోహర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం అధ్యక్షులు చంద్రశేఖర్ శర్మతో పాటు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి నిర్వహించిన ఎన్నికలు చట్టబద్ధం కాదని బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రతినిధులు దేవి ప్రసాద్, మారుతి శర్మ, రామరాజు, సండేల్ చంద్రశేఖర్, శ్యామ సుందర శర్మ, గౌరిపెద్ది, శేషు, కృష్ణకాంత్, రామకృష్ణ, సుబ్రహ్మణ్య ప్రసాద్, మురళి, రాజశేఖర్, ప్రదీప్ కుమార్, శరత్ బాబు, రాధాకృష్ణ, రవిచంద్ర శర్మ, ఆనందరావు, కె చంద్రశేఖర్ తెలిపారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా బైలాస్కు విరుద్ధంగా ఆపద్ధర్మ కమిటీని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవటం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా నగరంలో ఉన్న బ్రాహ్మణ పెద్దలు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా జరిగిన ఈ ఎన్నికను తామంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ కమిటీని రద్దు చేసి పద్ధతి ప్రకారం బైలాస్ను అనుసరించి ఎన్నికల ద్వారా నూతన కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. నిత్యం పూజలు, పురస్కారాలు చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే బ్రాహ్మణ సంఘంలో విభేదాలు చోటు చేసుకోవటం దురదృష్టకరమని, బ్రాహ్మణ సంఘంలో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. 2016 సెప్టెంబర్ 4వ తారీఖు పూర్వం ఎన్నికలు జరిగాయి. ఆ రోజు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఆ రోజు బ్రాహ్మణ సమాజానికి, దేవాలయానికి సేవ చేయాలని చెప్పేసి నాకు ఒక సంకల్పంతో ఈ బాధ్యత అనేది స్వామివారు అప్పచెప్పడం జరిగింది. 2019 3 సంవత్సరాల కాల వ్యవధిలో 2019లో ఎలక్షన్స్ జరగవలసి ఉండగా, సెప్టెంబర్ 4వ తారీఖు ఎలక్షన్లు జరగవలసి ఉండగా కొంతమంది సంఘం నుండే సభ్యులు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసేసి కోర్టుకు పోవడం జరిగింది. సంఘానికి సంబంధించిన కొద్దిగా లెక్కచారాలు అవి కమిటీ సభ్యులందరి తలకల్లా లెక్కచారాలు చెప్పకుండా కొంత అమౌంట్ అనేది దానికి వాళ్ళు చెప్పనందుకు వాళ్ళని జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది సభ్యులు కూడా అతనితో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే కోర్టులో స్టే చేసిన తర్వాత 2021లో 15/10/2023 తారీఖు కోర్టు మాకు ఆర్డర్ అనేది ఇచ్చింది. వీళ్ళు ఎలక్షన్లకు పద్ధతి ప్రకారం లేరని చెప్పేసి అంతకల్లా వాళ్ళు కోర్టును ఆశ్రయించిన తర్వాత మేము కూడా కోర్టును ఆశ్రయించినాము. ఎలక్షన్ కమిటీ వేసిన తర్వాత కొంతమంది మెంబర్లు అయిన తర్వాత ఈ సభ్యులు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని, కమిటీకి సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకొని వాళ్ళు మేమే కమిటీ మొత్తం ఫుల్ఫిల్ చేసినామని చెప్తారు. దాని ప్రకారం మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు వచ్చేసి 15/10/2023లో మాకు అనుకూలంగా తీర్పు అనేది వచ్చేసింది. అదే రోజు వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాము. 2023 ఎలక్షన్లు ఏకగ్రీవంగా 35 మంది సభ్యులు లోపల ఉన్నందువలన అధ్యక్ష కార్యదర్శుల్ని ఉన్న కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే బ్రహ్మోత్సవాల సమయంలో ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత మా ఎన్నికల అధికారి హెచ్కే మనోహర్ రావు గారు ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అనేది అతని చేతుల మీదుగా జరిపించడం జరిగింది. 30 మంది సభ్యులమంతా కలిసి టెంపుల్ అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు, అదేవిధంగా దీన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి స్వామి దగ్గర ఇందాకనే ప్రమాణ స్వీకారం చేసి ఈ బాధ్యతలు మళ్ళీ ఈ రోజు నుంచి చేపట్టడం జరిగింది. ఈ స్వామి ఎదురుగా చేసినందుకు ఇప్పుడు మేము చేయవలసిన డెవలప్మెంట్స్ అనేది పూర్వానికి ఇప్పటికీ ఇంచుమించు ఒక 40-50 లక్షల వ్యయంతో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని సహాయ సహకారాలు అందించిన వారు మన గౌరీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్వర గారు, అట్లాగే కొంతమంది భక్తులు సహకరించారు. దీన్ని ఇంకా టెంపుల్ని కూడా పూర్వం ఇంకా బాగా దినదినాభివృద్ధిగా డెవలప్మెంట్ అవుతుంది కనుక దీన్ని ఇంకా చిన్న తిరుపతి మాదిరి చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు, భక్తులు అందరూ అనుకుంటున్నారు. దీనికి అంతా భక్తులు తర్వాత కమిటీ సభ్యులంతా సహాయం సహకారాలు అందించేసేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కర్నూలు బ్రాహ్మణ సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సాధారణంగా ఇది 1921లో జరగాల్సింది. ఆ రోజు కొందరు కమిటీ సభ్యులు డిస్ట్రిక్ట్ కోర్టు వారిని ఆశ్రయించి ఈ ఎలక్షన్ విధి విధానాలను తెలపమని అడిగినందువల్ల ఆ కోర్టు ఉత్తర్వుల మేరకు 2023 సెప్టెంబర్
ఈ ఆర్డర్ రావడం అయింది. తర్వాత నెల రోజులకు కోర్టు వారికి సమర్పించిన జాబితా ప్రకారము కర్నూలు బ్రాహ్మణ సంఘం ఎలక్షన్లు చేయడం జరిగింది. బైలా ప్రకారం 35 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొని ఆ 35 మందిలో నుంచి అధ్యక్ష కార్యదర్శులను ఎన్నిక చేయడం జరిగింది. దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కోర్టు వారి అనుమతి మేరకు నేను ఇంతకుముందు కూడా ఈ ఎలక్షన్ కమిటీకి ఉన్నాను. అదేవిధంగా కోర్టు వారి అనుమతి మేరకు ఎలక్షన్ కమిటీగా వచ్చి కోర్టుకు సమర్పించిన ఓటర్ జాబితా ప్రకారము ఇక్కడ అందరితో కార్యవర్గ సభ్యులు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా నామినేషన్లు ఎవరైతే ఎన్నిక కాదలుచుకున్నారో వాళ్ళ నామినేషన్లు విత్డ్రాయల్స్ చట్ట ప్రకారము ఏర్పాటు చేసి 35 మందిని సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో కొంతమంది కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు. చంద్రశేఖర్ శర్మ తిరిగి రెండవసారి ఎన్నికైనందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా కార్యదర్శిగా హెచ్కే రాజశేఖరరావు గారు కార్యదర్శిగా రెండవసారి ఎన్నికైనందుకు అతనికి, మరియు కోశాధికారిగా జి మాధవ ప్రభు, ఉపాధ్యక్షులుగా కురాడి కల్కూర మురళి గారిని, మాదిరాజు వెంకట రామ మనోహర్ గారిని, కె శ్రీధర్ పడియల్ల గారిని, అదేవిధంగా సహాయ కార్యదర్శులుగా కెవి భాస్కర్రావు గారిని, పి ఉమేష్ గారిని, ఆమంచి విశ్వేశ్వర శర్మ గారిని ఎన్నుకోవడం జరిగింది. కార్యనిర్వాహక కార్యదర్శులుగా కేజీ ప్రభాకర్ గారిని, కె పద్మనాభరావు గారిని, సంబరాజు దుర్గాప్రసాద్ గారిని, బోయినపల్లి శివప్రసాద్ గారిని ఈ కార్యనిర్వహణ కార్యదర్శులుగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా సభ్యులుగా కనకపురం సోమనాథమూర్తి గారిని, ఇనగండ్ల సూర్యనారాయణ గారిని, కె సంజీవ కుమార్ గారిని, హరిహరనాథం దేవి ప్రసాద్ గారిని, రాఘవేంద్ర గారిని, హెచ్కే నారాయణరావు గారిని, మంకాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని, అదేవిధంగా కోరికన విశ్వనాథరావు గారిని, వి వీరప్రసాద్ గారిని, అప్పలరాజు వాణి ప్రకాష్ శ్రీనాథ్ గారిని, ఇస్కాల నాగరాజు గారిని, అదేవిధంగా పెనుగొండ సుందరరామ శర్మ గారిని, కరణం గురురాజారావు గారిని, సముద్రాల శ్రీధర్ గారిని, ఏ దామోదర్రావు గారిని దీంట్లో సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. కార్యవర్గ సభ్యులుగా వీళ్ళందరినీ ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళ కాల పరిమితి మరి 3 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో వీళ్ళందరూ బ్రాహ్మణ సంఘానికి ఐక్యతకు ఇక్కడ జరిగే ఉత్సవాల్లో చాలా కాలం కోర్టులో ఈ కేసు ఉన్నందువల్ల ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ 3 సంవత్సరాలకు ముందే, 1 వారం ముందే ఈ ఎలక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ఎన్నికైన సభ్యులందరూ సంఘ అభివృద్ధికి, బ్రాహ్మణ ఐక్యమత్యాన్ని పెంపొందించి సత్ప్రవర్తనతో సంఘంలో అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ వీళ్లకు నియమ పత్రాలు ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. చార్టెడ్ అకౌంటెంట్లతో పాటు చార్టెడ్ అకౌంటెంట్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు అవసరమైన సేవలు అందించేందుకు తమ కమిటీ కృషి చేస్తుందని సౌతారు ఇండియన్ రీజనల్ కౌన్సిల్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ నూతన కార్యవర్గం చైర్మన్ వీర షణ్ముఖేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌతార్న్ ఇండియన్ రీజియన్ కౌన్సిల్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ నూతన కార్యవర్గ ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షునిగా వీర షణ్ముఖేష్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర రాజు, కార్యదర్శిగా భార్గవ కృష్ణ, ట్రెజరర్గా ఫణీంద్ర రాజు తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం వీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీ చైర్మన్ వీర షణ్ముఖేష్ మాట్లాడుతూ సౌతార్న్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ కర్నూలు శాఖ 2014వ సంవత్సరంలో రఘు చైర్మన్గా ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం తమ శాఖ 14వ కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నామని వివరించారు. తమ కార్యవర్గం చార్టెడ్ అకౌంట్ల సమస్య పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని వివరించారు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు చేస్తున్న విద్యార్థులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తామని వివరించారు. ఈరోజు కర్నూలు బ్రాంచ్ ఆఫ్ SIRC సదరన్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓత్ టేకింగ్ సెరమోనీకి ఇక్కడికి విష్ చేశాము. మా కర్నూలు బ్రాంచ్ 27/4/2014లో ఇనాగ్రేట్ చేయబడింది. అప్పటి ప్రెసిడెంట్ అయిన శ్రీ కె రఘు గారితో. ఇప్పుడు 11th చైర్మన్గా మేము ఫామ్ చేశాము. ఆ కమిటీలో చైర్మన్గా నేను ఆర్ వీర షణ్ముఖేష్,
వైస్ చైర్మన్గా వి చంద్రశేఖర్ రాజు గారు అండ్ సెక్రటరీగా భార్గవ కృష్ణ గారు, ట్రెజరర్గా ఫణీందర్రావు గారు, సికాసా చైర్మన్గా జి మహేష్ గారు మరియు ఎంసీ మెంబర్గా జి సురేంద్ర గారు ఎన్నికయ్యాము. ఇందులో భాగంగా మా ఇన్స్టిట్యూట్లో మేము చాలా సిపిఈ సెమినార్స్ కానీ మెంబర్స్కి, స్టూడెంట్స్కి అడ్వాన్స్ ఐటీటీ ప్రోగ్రామ్స్, ఎంసీఎస్ ప్రోగ్రామ్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాము. మా బ్రాంచ్ వచ్చేసి వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 4 అబో కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది. మా బ్రాంచ్లో లైబ్రరీ ఉంది, రీడింగ్ రూమ్ ఉంది. వి ప్రొవైడ్ ఫ్రీగా స్టూడెంట్స్కి ఇచ్చే కూడా మేము రెడీగా ఉన్నాము. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే వచ్చి చదవచ్చు. రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు అవసరమైన కృషి చేస్తామని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకుడు శ్రీరాములు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాయలసీమ విద్యార్థి నాయకుడు శ్రీరాములు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయానికి రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ వాసులను మోసం చేశారని తెలియజేశారు. రాయలసీమకు న్యాయం చేస్తారనుకున్న ముఖ్యమంత్రి అన్యాయం చేయటంతోనే తాము వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పినందుకే తాము చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు అడ్డుకున్నామని, ముఖ్యమంత్రి చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో రాయలసీమ వాసులు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని శ్రీరాములు అన్నారు. నిరుద్యోగులు సైతం వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమను అభివృద్ధి చేస్తాం, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తాం, తాగునీటి అవసరాలు తీరుస్తాము అని చెప్పడంతో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా స్వాగతించాం. కర్నూలు జిల్లా పర్యటనకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అడ్డుకోవడం జరిగింది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ప్రవేశపెడతామని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి మరీ వెనక్కి తీసుకోవడం జరిగింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదు. హైకోర్టు ఏర్పాటు చేస్తానన్నారు, చేయలేదు. జ్యుడిషియల్ వ్యవస్థనంతా ఇక్కడ తీసుకొని వస్తున్నారు కానీ ఏ ఒక్కటి కూడా ఇక్కడ తీసుకురాలేదు. అదేవిధంగా ఈరోజు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తున్నారు కానీ ఒక్క చుక్క నీరు కూడా తీసుకురాలేదు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో చాలామంది సాగునీరు లేక, ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు, మరి ముఖ్యంగా చెన్నై, బాంబే, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహానగరాలకు వలస వెళ్లే పరిస్థితులు రాయలసీమ జిల్లాలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో అనేక మంది రైతులు 100 ఎకరాలు, 1000 ఎకరాలు బీడు భూములుగా పెట్టుకొని వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. కానీ ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల గురించి కానీ, కర్నూలు జిల్లా ప్రజల గురించి కానీ పట్టించుకోవడం లేదు. మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క క్షణాన కూడా రాయలసీమ ప్రజల గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించలేదు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ చేయడానికి కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు కమల్ హాసన్ మాదిరిగా స్వాతి ముత్యం మూవీ సినిమాలో ఏ విధంగా అయితే కమల్ హాసన్ నటిస్తాడో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు నటిస్తూ రాయలసీమకు ఎలాంటి నిధులు కూడా కేటాయించలేదు. అందుకోసమే ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకొని తప్పు చేశామని తెలుసుకొని ఈరోజు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుందని చెప్పేసి మేము నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల హడావిడి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నగరంలోని పలు కళాశాలలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద ఈరోజు ఉదయం నుంచి ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థుల హడావుడి కనిపించింది. నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. నగరంలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎవరూ గుమికూడకుండా
144వ సెక్షన్ను విధించారు. కాగా పరీక్షా కేంద్రాలకు 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను లోపలికి అనుమతించబోమని ముందుగానే అధికారులు వెల్లడించిన నేపథ్యంలో సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. తమ పిల్లలను పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు తల్లిదండ్రులు రావటంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రముఖ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ ఇక నుంచి బజాజ్ ఆటో క్రెడిట్ గా మారటం అభినందనీయమని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని సంస్థ కార్యాలయంలో బజాజ్ ఆటో క్రెడిట్ గా మారిన నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు. ప్రముఖ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ ఇక నుండి బజాజ్ ఆటో క్రెడిట్ లిమిటెడ్గా మారటంతో నగరంలోని బంగారుపేటలో ఉన్న బజాజ్ ఫైనాన్స్ కార్యాలయంలో సంస్థ అధికారులు సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటోమోటివ్స్ ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బజాజ్ ఫైనాన్స్ ఇక నుంచి బజాజ్ ఆటో క్రెడిట్గా మారటం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తమ సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బజాజ్ ఆటో క్రెడిట్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం. ఈరోజు మార్చి 1న బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కాస్త బజాజ్ ఆటో క్రెడిట్ అనేది అయింది. ఈ సందర్భంగా మా స్టాఫ్ అంతా కలిసి ఈ బజాజ్ ఫైనాన్స్ కాస్త బజాజ్ ఆటో క్రెడిట్ అయినందువలన ఒక పండుగలాగా అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీనికి ముఖ్య అతిథులైనటువంటి మా సబ్ డీలర్లు, మా ఏఎస్ఎం గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారము. ఈ సభకు విచ్చేసిన పెద్దలకు, వసీం గారికి, మరి అలాగే మా సబ్ డీలర్లందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నాము అనంటే బజాజ్ ఆటో ఫైనాన్స్ అనే కంపెనీ గత 20 సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తూ ఉన్నది. ఆ కంపెనీ ఇప్పుడు బజాజ్ ఆటో క్రెడిట్ లిమిటెడ్గా నామకరణము చేంజ్ అవ్వడం జరిగింది. ఈ సందర్భాన ఈ కార్యక్రమం గ్రాండ్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ అనేది దీని ఓనర్ వచ్చేసి రాజీవ్ బజాజ్. ఇతను వచ్చేసి 1996 నుంచి కూడా మేము ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కంపెనీ యొక్క టోటల్ అసెట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 4,000 కోట్లతో కంపెనీ టర్నోవర్ నడుస్తూ ఉన్నది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ కనీసం అంటే కూడా ఒక 500 కోట్ల వార్షిక ఆదాయంతో కంపెనీ రన్ అవుతూ ఉన్నది. ఈ కంపెనీలో అందాజుగా ఒక 10,000 మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఇది బజాజ్ కంపెనీ వచ్చేసి 3rd బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద 2nd బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద ఇండియా. నేను భారత్ బజాజ్ ఏహెచ్డీగా నందికొట్కూరు సబ్ డీలర్. నేను లక్ష్మీశ్రీ మోటార్స్ అనే పేరుతో గత 14 సంవత్సరాల నుంచి నేను ఏహెచ్డీగా ఉంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఏఎస్ఎం చంద్ర సార్ గారికి, వసీం సార్ గారికి, అట్లా రియాజ్ గారికి, మా సబ్ డీలర్స్, మా సహోదరులందరికీ, భారత్ బజాజ్ స్టాఫ్కు మరియు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా బజాజ్ ఆటో లిమిటెడ్ బజాజ్ క్రెడిట్ లిమిటెడ్ అయినందుకు మాకు చాలా సంతోషంతో మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచుకొని ఇక్కడ ఒక మంచి అకేషన్తో ఒక కేక్ కట్ చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయగలిగాం. నిజంగా మేము మా యొక్క కస్టమర్లందరికీ మంచి సర్వీస్ ఇస్తూ మేము బజాజ్ క్రెడిట్కి మేము ఇంకా మున్ముందు ఉంది ఇంకా బాగా మంచి ఫైల్ ఇస్తూ అందరికీ సార్ వాళ్ళకి కానీ, బజాజ్ క్రెడిట్ లిమిటెడ్ కానీ, బజాజ్ ఆటో ఫైనాన్స్ వాళ్ళు కానీ అందరికీ మేము అనుగుణంగా వాళ్ళ యొక్క కంపెనీ యొక్క నామ్స్ ప్రకారం మేమంతా నడుచుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము సర్వీస్ ఇస్తామని మీకు ఈ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని 85 పాఠశాల ప్రిన్సిపాల్ జోసెఫ్ డేవిడ్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగర శివారులో ఉన్న 85 పాఠశాలలో ఈరోజు తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ టెస్టులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ డేవిడ్, పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సైమాన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్ట్ గ్రేడింగ్ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారిని వారు అభినందించారు. అనంతరం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా
కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందితే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని వారు తెలిపారు. I am happy to announce the Taekwondo team at 85 World School Kurnool. They have participated in Taekwondo competition and won a lot of medals. Here are our kids who also have been awarded the belts for every grade. And I really thank our principal and the Taekwondo master and the parents of all these kids for encouraging them in Taekwondo. Hats off to this Taekwondo boys and girls. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.